ఇప్పుడు ఒక్కడ ఆపే కానీ ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే ఎన్ని కొత్త ఫేక్ ఐడీస్ క్రియేట్ అవుతాయో అవన్నీ చూసి ఇంకా ఏం చేసి స్మైల్ చేసి వదిలేయాలి తప్పితే ఇంకా ఏం లేదు. ఒక్క క్లారిటీ కోసం ఎందుకనంటే మీరు ఊహిస్తున్నట్టు మీరు రాసుకుంటున్నట్టు మన లైఫ్లో అలాంటివి ఏమీ లేదు. వి ఆల్ ఆర్ హ్యాపీ. అందరికందరూ సపోర్ట్ చేసుకుంటూ అందరికందరూ మాట్లాడుకుంటూ హ్యాపీగానే ఉన్నాం. అండ్ నా ఫ్యాన్స్కి, ముఖ్యంగా నా ఫ్యాన్స్కి, నన్ను ప్రేమించే వాళ్ళైనా నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకైనా నేను రిక్వెస్ట్గా బెగ్ చేస్తున్నాను, దయచేసి ఎవరి గురించి నెగటివ్గా కామెంట్ కానీ ఎడిట్ కానీ చేయకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. యాక్చువల్లీ మీరెవరు చేయట్లేదు అనేది నాకు తెలుసు. ఎక్కడో కొంతమంది కోపంతో ఉన్నవాళ్ళైనా కుదిరితే మంచి చేద్దాం, సపోర్ట్ చేద్దాం. అవ్వలేదా దట్స్ ఓకే, కామ్గా ఉండిపోదాం. వద్దు మనకి. ఈరోజు మనది రేపేంటో ఎవరికి తెలుసు. ఉన్ని రోజులంతా ఇట్లా కొట్లాడుకుంటూ తిట్లాడుకుంటూ ఉండడానికి అవుతుందా? దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. కుదిరితే అందరూ కలిసి సపోర్ట్ చేద్దాం, హ్యాపీగా ఉండడానికి చూద్దాం. లేదా వద్దు, మీ పనులు ఏమున్నాయో మీరు చూసుకోండి, నా పనులు ఏముందో నేను చూసుకుంటా. అంతేగాని ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ప్లీజ్ వద్దు. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నాలో కానీ నా సరౌండింగ్లో కానీ ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇంకొకరి గురించి ఏదో చేయడం అనేది మాకెప్పటికీ ఉండదు. ఒక కాంపిటీషన్గా చూసి అక్కడికి వదిలేసి ప్రాక్టికల్ రియాలిటీకి రండి, రియాలిటీలో బతకండి. ఫ్యాన్స్ కోసం మాట్లాడు. లైవ్లో ఫ్యాన్స్ నన్ను ఇట్లా చేసి పెట్టారు, ఇంకేం మాట్లాడాను నేను. రీతు చాలా ఎంజాయ్ చేస్తుంది నా సిచ్యువేషన్ని చూసి. అనుజ కోర్టులో ఉన్నా కూడా నా లైవ్ చూస్తుంది. థ్యాంక్ యూ. నేను చాలా అనుకున్నా మాట్లాడకూడదు, కామ్గా ఉందామనేసి. మెంటల్ స్ట్రెస్ అనేది ఈ రేంజ్లో ఇస్తున్నాడని అంటే పాపం పవన్ గారు అయినా హరితమ్మ అయినా ఎవరికి వాళ్ళ వర్క్స్తో ట్రావెలింగ్తో ఇంత బిజీగా ఉంటే లాక్కునొచ్చి వీడియోలు అదంట ఇదంట అని అంటే ఏం సంపాదిస్తున్నారు దానివల్ల? ఏం వస్తుంది దానివల్ల? నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చెప్పాలనుకున్నా, చెప్పా. మళ్ళీ నాకు ఫ్యాన్స్కి చెప్తున్నా, కుదిరితే మంచి చేద్దాం, లేకపోతే వద్దు. హ్యాపీగా ఉందాం. హ్యావ్ ఇస్ యువర్ హెల్త్ అక్క? మేఘా, నా హెల్త్ బాగానే ఉంది, చాలా బాగున్నాను. అదే తను అలా గట్టిగా అడుగు. ప్రదీప్, ఏమని గట్టిగా అడగాలి చెప్పండి మీరు? ఇక్కడ అక్క నేను మీరు గుర్తుకు పెట్టుకున్నారా వచ్చాగా? సమ్మన్ తనుజ ఫ్యాన్. నేనున్న క్యూటీ, బాధపడకు. బాధపడట్లేదు, నవ్వుతున్నాను. పిఎస్ అంటే ఏంటి? వంశీ, పిఎస్ అంటే పవన్ సాయి గారు అండి. వాళ్ళు పూర్తి నేమ్ తీసుకోకుండా నాకు అదే అలవాటు చేసేసారు. ఆ పిఎస్ అంట, వాడంట, వీడంట, కుట్రాలంట, అదంట ఇదంట అనేసి. కుదిరితే ఆ కుట్రాలు ఏంటో నాకు పంపించండి. పవన్ గారి మీద ఎక్కువ హేట్ ఉంది. అదే చెప్తున్నా, ఇక్కడ మనమంతా బాగానే ఉన్నాం. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా మేము ఇక్కడ బాగానే ఉన్నాం. బట్ పాపం వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లైక్స్ కోసం ఏదో సంపాదించుకుంటున్నారు. సంపాదించుకుని వద్దన్నాను. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రానికి వాళ్ళు ఆపేస్తారనేది నా మూర్ఖత్వం. లేకపోతే నేను లైవ్ చేసి పెట్టేయగానే అమ్మో తనుజ వచ్చి ఇలా మాట్లాడిందని జాలి చూపించి నాకు ఇక్కడ అవార్డు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
కొత్త ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని వచ్చేనా నాకు ప్రాబ్లం లేదు. ద థింగ్ రియాలిటీ ఏంటో మీకు తెలియాలి అనేసి ఈ ఒక్క ప్రయత్నం నేను చేశా. కనీసం ఒక లైవ్కి వెళ్ళి మాట్లాడితే అయినా కొంతమంది కళ్ళు తెరుస్తాయేమో అనేసి. అంతకు మించింది ఏం లేదు. ఏదో ఈ వీడియో వల్ల అన్నీ ఆగిపోతాయి, అన్నీ ఆపేస్తారు అనేది నా కళ. అది అవ్వలేనిది. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ నవ్వులోనే వచ్చేస్తుంటాయి. ఒకరి గురించి ఇలా మాట్లాడాలి, ఒకరిని ఇలా బ్యాట్ చేయాలి, ఒకరిని ఇలా చేయాలి అనేసి. వాళ్ళు అలా చేయడం వల్ల లైక్ కళ్యాణ్కి హేట్రేట్